1,12,000 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో 4 కోట్ల మంది ఉంటే ఒక్క హైదరాబాద్ 650 స్క్వేర్ కిలోమీటర్ల హైదరాబాద్ లో 1,25,00,000 మంది ఉన్నారు. అంటే ఎంత తొక్కుడు పడుతున్నారు ఈ ప్రాంతం. ఎన్ని వసతులు కావాలి, ఎన్ని సౌలతులు కావాలి, ఇక్కడ ఎన్ని మంచినీళ్ళు కావాలి, ఎన్ని మురికినీటి కాలువలు కావాలి, ఎన్ని రోడ్లు కావాలి, ఎంత కరెంట్ గుంజాలి, ఎంతమందికి ఇక్కడ స్కూల్ కావాలి, జన సాంద్రత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చూడండి. మున్సిపాలిటీ కూడా అంతే. ఇప్పుడు మీరు ఇక్కడ మా తమ్ముడు మా సోదరుడు బసవరాజ్ గౌడ్ గారు భూత్పూర్ మున్సిపల్ చైర్పర్సన్ గారు చాలా బాగా చేసింది. మీరు అందరూ కూడా చేసింటారు నాకు తెలిసింది. ప్రతి ఒక్కరు కూడా ప్రగతి నివేదిక తయారు చేయమంటే అప్పుడు చేసిరు. మీరు మున్సిపాలిటీలలో చేసిరు అందరూ. ఎంత మంచిగా అనిపించిందని ఇప్పుడు చదువుతుంటే ఈ మున్సిపల్ నివేదిక తన టర్మ్లో ఏం చేసిండు, ఏ వార్డుకి ఏం చేసిండు అని చెప్పి బసవరాజ్ గౌడ్ గారు ఆయన వైస్ చైర్మన్ ఫోటో, వాళ్ళ ఎమ్మెల్యే గారి ఫోటో, వాళ్ళ మంత్రి గారి ఫోటో, మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి, కమిషనర్ ఫోటో, అందరి ఫోటోలు పెట్టి ఏ వార్డు కౌన్సిలర్ ఫోటో ఆ వార్డుకు పెట్టి ఇది చూడు, చాలా మంచిగా ఉంది. ఈ ఫలానా వార్డు ఫస్ట్ వార్డు కౌన్సిలర్ గీన, ఆయన పేరేంది, పేరు బాలకోటి. ఇగో ఆయన దగ్గర కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఆ వార్డులో ఫస్ట్ వార్డులో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కట్టిన సీసీ రోడ్లు, పట్టణ ప్రకృతి వనాలు, డ్రైనేజ్, ఇది చూడు ఎంత బాగా చేశాను. మొత్తం ఒక్కొక్క వార్డు కూర్చోండి బసరాజు గారు, ఒక్కొక్క వార్డు ఎట్లెట్లా చేసిందని చెప్పి భూత్పూర్ కొత్త మున్సిపాలిటీ దానిలో అన్ని వార్డులు మొత్తం 10 వార్డులు ఉంటే 10 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లు ఏ వార్డులో ఏం పని చేసినామని చెప్పి ఫోటోలతో సహా నాకు తెలిసి ఇంటింటికి వంచిరా. మీకు అన్ని అవార్డులు వచ్చినాయి, ఎందుకు రాలేదు కానీ కాదు, మంచిగా పని చేసిరు, అవార్డులు వచ్చినాయి కాదు, మీకు ఇంటింటికి వంచిరా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకంటే ఒక భూత్పూరే కాదు, ఇవాళ మీరు నేను చెప్తే కొన్ని మా ప్రజ్ఞాపూర్ అసలే నువ్వు సార్ మా చైర్మన్ సాబ్ అసలే కేసీఆర్ గారి కాన్స్టిట్యూన్సీ కాబట్టి భయపడాలి మనం. ఇది ప్రజ్ఞాపూర్ గజ్వేల్ది ప్రగతి నివేదిక అన్న రాజ్మోహన్ గారిది వారిది కూడా ప్రగతి నివేదిక. ఒక 5 ఏళ్ళ 2020 నుంచి 25 వరకు ఏం పనులు చేసినాం అనేది చాలా వివరంగా ఇక వాళ్ళదంటే గజ్వేల్ కాబట్టి నడిచింది అనుకో. కానీ కాకపోతే చూడు అంటే ఒక్కటి కాదు, ఇవాళ నేను చెప్తే పరిచయం అవుతారు. మన నిరంజన్ రెడ్డి గారు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు, వారి వెంబడ మన జోగు రామన్న గారు, మన సత్యవతి గారు, అజయ్ గారు, మిత్రులు కోటిరెడ్డి గారు, ఇంకా మిగతా కొంతమంది మిత్రులతో అందరితో కలిపి రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికి 420 రోజుల్లోనే 412 మంది రైతులు చచ్చిపోయినారు. ఎందుకైతే ఇట్లా తెలుసుకోవాలి, మనం తెలుసుకొని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒక నివేదిక ఇవ్వాలి, పార్టీకి ఒక నివేదిక ఇవ్వాలి, మీరు అన్ని జిల్లాలు తిరిగిరండి అని చెప్పి